నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్కు భారత్ మరో షాక్. వెబ్ కంటెంట్ పై బ్యాన్ విధించిన కేంద్రం. హైడ్రా అంటే కొందరికి కడుపు మంట. బీజేపీ విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా పెద్దగుట్ట వద్ద ఎన్కౌంటర్. 3 గ్రేహౌండ్ జవాన్లు మృతి. రాయలసీమ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి. రేపు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు చెందిన వెబ్ కంటెంట్ పై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ఫామ్లు, టీవీ ఛానల్స్కు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ దేశానికి చెందిన పాటలు, సినిమాలు, ఓటీటీ కంటెంట్ అన్నింటినీ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాడ్కాస్టులు ప్రసారం చేసిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అయితే పాకిస్తాన్కి సంబంధించి వెబ్ కంటెంట్ పైన ఆ బ్యాన్ నిషేధాన్ని విధించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్లో కావచ్చు, ఇతరత్ర ఏ ప్లాట్ఫామ్లో కూడా ప్రసారం చేయొద్దని, ఒకవేళ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈరోజు ఆపరేషన్ సింధూర్ 2 కూడా స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ సంబంధించిన అన్ని కూడా బ్యాన్ చేసే దిశలోనే భారత ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అక్కడికి సంబంధించిన కంటెంట్ ఏది ఉన్నప్పటికీ అది ఇక్కడ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకోసమే వాటి ప్రభావం భారతదేశం మీద పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ సంబంధించిన కంటెంట్ సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ వాళ్ళు పంపించే వార్తలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇక వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ తప్పుదారి పట్టించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అవి కూడా ఇక్కడి ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే భారత్ ఈ పాకిస్తాన్ సంబంధించిన కంటెంట్ విషయంలో కావచ్చు, వెబ్సైట్ విషయంలో కావచ్చు, వెబ్ సిరీస్ విషయంలో కావచ్చు, పాటలు, సినిమాల విషయంలో కావచ్చు, మొత్తంగా కూడా బ్యాన్ విధించడం జరిగింది. ఒకవేళ అట్లాంటివి ఎవరన్నా అక్రమంగా చూస్తే కనుక వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఇదే తరహా బ్యాన్ చైనా మీద కూడా భారత్ విధించడం జరిగింది. ఎప్పుడైతే చైనాకు సంబంధించి వాళ్ళు మన మీద దాడులు ఉపక్రమించే క్రమంలోనే ఈ విషయం చైనాకు సంబంధించిన వెబ్సైట్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, అదేవిధంగా ఏవైతే ఇంటర్నెట్ ఉంటుందో వాటిని కావచ్చు, అన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ సంబంధించి కూడా ఇదే తరహా బ్యాన్ కొనసాగబోతుంది. అది ఎప్పటివరకు అనేది తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయడం వల్ల పాకిస్తాన్ కి మరో షాక్ లాంటిదని మనం భావించాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. పాకిస్తాన్ డ్రోన్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఉత్తర పశ్చిమ భారత్లోని 15 ప్రాంతాలపై దాడులకు పాక్ ప్రయత్నించిందన్నారు. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రపంచంలో జరిగిన అనేక దాడుల్లో పాక్ ప్రమేయం ఉందని వారు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పాక్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదన్నారు. అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం అందిస్తోందని వారు స్పష్టం చేశారు. स्पष्ट किया गया था
कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया। साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा। 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को, जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया। इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया। इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है। Using drones and missiles, these places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. Using drones and missiles, these places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana. ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఆయన అన్నారు. మన సైన్యం శౌర్య పరాక్రమాలు చూపిందని కొనియాడారు. ఈ ఆపరేషన్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆయన తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. डायमेंशंस ओपन हो रहे हैं। यूरोप से लेकर एशिया तक हर जगह कॉन्फ्लिक्ट्स बढ़ते जा रहे हैं। यूक्रेन रशिया कॉन्फ्लिक्ट, इजराइल पैलेस्टीन टेंशन और मिडिल ईस्ट अनरेस्ट ने यह साबित कर दिया है कि ग्लोबल स्टेबिलिटी आज अपने आप में बहुत ही फ्रेजाइल है। अभी पिछले कुछ समय से हमें यूरोपियन यूनियन और नाटो के सिक्योरिटी सिनेरियो में भी काफी हद तक बदलाव देखने को मिल रहा है। जो यूरोपियन यूनियन एक समय पर बड़े स्तर पर नाटो पर डिपेंडेंट था, वही यूरोपियन यूनियन आज बड़े स्तर पर रीअर्मामेंट की ओर तेजी से बढ़ रहा है। जाहिर सी बात है कि जब विकसित देश रीअर्मामेंट की तरफ बढ़ेंगे तो आर्म्स एंड इक्विपमेंट की डिमांड भी स्वाभाविक रूप से बढ़ेगी क्या, बल्कि मैं यह कह सकता हूं कि यह डिमांड लगातार नई ऊंचाइयां छू रही है। हाल ही में मैं स्टॉकहोम इंटरनेशनल पीस रिसर्च इंस्टीट्यूट की एक रिपोर्ट पढ़ रहा था। ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు లిక్కర్ స్కామ్ లావాదేవీలపై ఈడీ విచారించనుంది. ఇప్పటికే పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్కి ఈడీ లేఖ రాసింది. అలాగే కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు పంపాలని ఈడీ కోరింది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఏపీలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అయితే ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు ఇక ఈడీ దర్యాప్తుకు అయితే చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ దీనికి సంబంధించి కేసు మీద అనేక విచారణ జరుపుతోంది. ఇప్పటికే మనకి తెలుసు, ఈ కేసుకు సంబంధించి 3,000 కోట్ల పైచీలకు మనీ ట్రాన్సాక్షన్ స్కామ్ జరిగిందని, ఇదంతా కూడా విదేశాలకు తరలి మళ్ళీ అటు నుంచి మళ్ళా భారత్ కు చేరుకుందని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సిట్ దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణ క్రమంలోనే మనం చూశాం కదా, ఏదైతే 3 అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 3 అధికారులు, ధనంజయ రెడ్డి, కృష్ణప్రసాద్, అదేవిధంగా బాలాజీలను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. వారి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకి సంబంధం ఉందంటూ మిథున్ రెడ్డిని, అదేవిధంగా రాజ్ కసిరెడ్డిని కూడా పోలీసులు సిట్ విచారణ జరిపింది. అయితే ఈ విచారణ క్రమంలోనే ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఏదైతే అనుమానం కలిగిందో అప్పుడు సిట్ ఎంట్రీ కాబడింది. ఎందుకంటే ఎక్కడ మనీ లాండరింగ్ కేసు ఎక్కడ జరిగినప్పటికీ దేశంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనా అక్కడికి సిట్ వచ్చే అధికారం సిట్టుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం 3,000 కోట్ల పైసలకు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందా లేదా, జరిగితే ఏ విధంగా జరిగింది, ఎవరెవరి ద్వారా జరిగింది, దీనికి మూలం ఎవరు అన్న దాని మీద ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే సిట్ జరిగిన విచారణ కాపీలను, అదేవిధంగా సిట్ జరిగిన ఏవైతే సాక్ష్యం ఉంటే వాటిని కూడా ఇవ్వాల్సిందిగా ఈడీ లేఖ రాయడం జరిగింది. బహుశా ఏపీ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సిట్కి ఏదో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈడీకి కేసు వెళ్తుంది. ఈడీ కేసు విచారణలో క్రమంలో భాగంగా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసులు ఎవరెవరికి ఇస్తారన్నది కూడా చూడాలి. అంటే 3 అధికారులతో పాటు రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి మాత్రమే నోటీసులు ఇస్తారా, లేకపోతే వీరి విచారణ క్రమంలో ఇంకెవరెవరి పేర్లు వస్తే వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ కేసు అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ చెబుతుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందో చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు మధ్యాహ్నం స్టేట్మెంట్ ఇస్తూ తమని కానీ తమ కార్యకర్తల నేతల్ని ప్రభుత్వ అధికారులు కూడా హింసిస్తున్నారు, వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా తప్పుడు కేసులు బనాయించి తమ పార్టీ నేతలను తమల్ని ఇరికించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ భరతం పడతామని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈడీ ఎంట్రీ కావడంతో వైసీపీ నేతలు అయితే మాత్రం ఒక భయాందోళన నెలకొంది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుపతిలోని శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఎల్జీ యూనిట్కు మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf, and we will work hard together a successful project. And I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I wouldn't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched,
we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister, this factory also gives me new challenges of giving you trained manpower, cutting-edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams, not just products, but possibilities. So I'd like to thank the entire LG leadership for coming here all the way from Korea. It means a lot. Rest assured, over the next 4 years, we will work on getting direct connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP. He's the youngest cabinet minister in the history of India. So I'll definitely put this request in front of him and I'll task him in connecting both our great nations from Tirupati. I would like to thank all of you for being here. I would like to thank all the MLAs of the districts for coming here. This project represents the possibilities in our own constituencies. All of us need to work hard. It's not just about one minister or one district collector. All of us should work hard in attracting investments and transforming our own constituencies. And as we are competing with other states, I believe now assembly constituencies also should compete amongst each other in attracting investments to your own constituency. పేరూరు లంకపల్లి అడవుల్లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ములుగు జిల్లాలో నూగూరు శివారు పెద్దగుట్ట వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 2 జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఏఆర్ఎస్ఐ శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్గా గుర్తించారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సహా భారీగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పేరూరు లంకపల్లి అడవుల్లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ములుగు జిల్లాలో నూగూరు శివారు పెద్దగుట్ట వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం 2 జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఏఆర్ఎస్ఐ శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్గా గుర్తించారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సహా భారీగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ కగర్లో భాగంగా ఇంకా కూడా ములుగు జిల్లా కర్రెగుట్టలతో పాటు అడవి అంతా కూడా పోలీసులు సిఆర్పిఎఫ్ బృందం అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఆ నేపథ్యంలో ఇవాళ ఒక పెద్ద ఎన్కౌంటర్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సుధాకర్, వినిపిస్తుందా మీకు? పేరూరు లంకపల్లి అడవుల్లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ములుగు జిల్లాలో నూగూరు శివారు పెద్దగుట్ట వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం 2 జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఏఆర్ఎస్ఐ శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్గా గుర్తించారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సహా భారీగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తే మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలు అలాగే ఆ ములుగు ఏరియాలో ఏదైతే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారో అదే నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎన్కౌంటర్ అయితే జరిగినట్టు తెలిసింది. దాంట్లో మావోయిస్టులతో పాటు 3 జవాన్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
సంపత్ ఆపరేషన్ కగారులో భాగంగా గత 18 రోజులుగా ములుగు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో గల మాత్రము కర్రగుట్ట మొత్తము పోలీసు బలగాల చేతిలో కొనసాగుతుండొచ్చు. ఈ రోజు ఉదయం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్ లో 3 జవాన్లు మాత్రం మృతి చెందారు, మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యి. అంతేకాకుండా ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్ లో మాత్రం సుమారు 30 మంది మావోయిస్టులు చనిపోయిన సమాచారం ఉంది. అయితే ఒకటే చూసుకోవచ్చు, మావోయిస్టులు చనిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాత్రము మావోయిస్టులు చనిపోయిన ఫోటోలు మాత్రం రిలీజ్ చేయలేదు. కానీ ఈ రోజు మాత్రం 3 జవాన్లు చనిపోయిన నేపథ్యంలో ఆ జవాన్లను వరంగల్ తరలించారు. వరంగల్ తరలించిన తర్వాత ఈ మృతదేహాలను చూడడానికి మాత్రం రాష్ట్ర డీజీపీ కూడా వరంగల్ రావడం జరిగింది. ఏదేమైనా ఆపరేషన్ కగార్ అనగానే మాత్రం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మావోయిస్టులు పూర్తిగా లేకుండా చేయడం కోసం మాత్రం ఆపరేషన్ కగార్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టుల పేరు లేకుండా చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం సన్నాహం. అయితే గత 18 రోజులుగా కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో మాత్రము పోలీసు బలగాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు మాత్రం కర్రగుట్ట చుట్టుపట్టానుకోవచ్చు. అయితే ఈ 18 కాల వ్యవధిలో సుమారు 3 సార్లు ఎన్కౌంటర్ కొనసాగాయి. మొదటగా చూసుకుంటే మాత్రం మొదటి ఎన్కౌంటర్ లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందారు, తర్వాత మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. కానీ ఈ రోజు ఉదయం చూసుకుంటే మాత్రం సుమారుగా ఒక 11 గంటల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్ మాత్రము 38 మంది మావోయిస్టులు చనిపోయడం మాత్రము ఛత్తీస్గఢ్ హోంశాఖ మినిస్టర్ చెప్పడం జరిగింది. కానీ హోంశాఖ మినిస్టర్ వచ్చేసి ఎన్కౌంటర్ జరిగింది, 38 మంది మావోయిస్టులు చనిపోయారు చెప్పారు. కానీ ఇప్పటికి మాత్రం ఏ ఒక్కరి మాత్రం ఫోటోలు అంటే బయటికి రిలీజ్ చేయలేదు. అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులు చనిపోయారని మాత్రం అధికారికంగా మాత్రం ఫోటోలు రిలీజ్ చేయలేదు. కానీ పోలీసులు మాత్రము అక్కడ కూబింగ్ నిర్వహిస్తున్నారు. బాంబుల మూతలు చుట్టుపక్కల గ్రామాలు చెప్పే సమాచారం మాత్రం ఉదయం నుంచి మాత్రము కర్రగుట్ట ప్రాంతంలో మాత్రము ఫైరింగ్ కొనసాగుతుంది, బాంబుల మూతలు మాత్రం వినబడుతున్నాయి అనే వార్త మాత్రం లేకొస్తున్నాయి. కానీ ఈ రోజు ఉదయం మాత్రము ఈ ప్రెజర్ బాంబు దాడిలో మాత్రం 3 జవాన్లు చనిపోయారు. అంతేకాకుండా మరో 2 జవాన్లు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇందులో ఒకరు చూసుకుంటే మాత్రం వరంగల్ జిల్లాకు చెందిన ఏఆర్ఎస్ఐ కూడా రణధీర్ కూడా దానిలో ఉండాల్సింది. అతని మాత్రం మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించారు. ఏదైనా మాత్రము భారతదేశం లేకుండా మావోయిస్టులు లేకుండా కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. సంపత్, థ్యాంక్ యూ సుధాకర్. సికింద్రాబాద్ బుద్ధా భవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు విమర్శలు గుప్పించారు. హైడ్రా అంటే కేవలం కూల్చడానికే కాదని ప్రజల ఆస్తులను రక్షించేదని ఆయన అన్నారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైడ్రా అంటే కొందరికి కడుపు మంట అని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం గంగా నది, యమునా నదిని ప్రక్షాళన చేయలేదా అని ప్రశ్నించారు. నదుల ప్రక్షాళన బీజేపీ చేస్తే ఒప్పు, కాంగ్రెస్ చేస్తే తప్ప అని నిలదీశారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటారు. గుజరాత్ వాళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెబితే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా? హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి, కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం.
కోదాడ పట్టణంలో వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై ఆయన స్పందించారు. భారత సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసిందన్నారు. భారత సైన్య లక్ష్యాలను పూర్తి చేసి పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పిందన్నారు. అలాగే మాజీ సైనికుడిగా భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యం వివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు. మీలో చాలా మంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్ కానీ సైన్యంలో ఉన్నవాడు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్ చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.